దేవుని పరిశుద్ధ వాక్యంలో చాలా చోట్ల దేవుడు మనల్ని గద్దిస్తూ వచ్చాడు. ఏ విషయంలో అంటే, వారితో కలవద్దు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. మీరు నేను ఎప్పుడైతే క్రౌడ్ని వెంబడిస్తామో ఆ క్రౌడ్తో కలిసిపోయి వాళ్ళ యొక్క చెడ్డ ప్రవర్తనను మనం ఏం చేస్తాము, తెచ్చేసుకుంటాం. ఆయన స్వరూపం మనకి ఇచ్చాడంటే అర్థం ఏంటో తెలుసా? ఈ రూపం కాదు, ఆయన స్వభావ లక్షణాలు మనకి ఇచ్చాడు. కాబట్టి మీరు నేను కూడా గమనించాలి. మనం ఒకవేళ క్రౌడ్ని వెంబడించే మనస్తత్వం కలిగి ఉంటే కనుక మనం ప్రత్యేకించుకునే స్వభావం నుండి దూరం అయిపోతాం. పరిశుద్ధ గ్రంథం నుండి మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 7 వర్సెస్ 13 and 14. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. గత కొన్ని దినాల క్రితం నేను ఒక బస్ మీద ఒక కొటేషన్ని చూశాను. ఆ కొటేషన్లో ఏం రాయబడి ఉందంటే, ఫాలో ద పాత్ బట్ నాట్ ద క్రౌడ్ అని రాయబడింది. దీని అర్థం ఏంటంటే, మార్గాన్ని వెంబడించు కానీ మందిని వెంబడించొద్దు. మంది అంటే ఏంటి? గుంపును వెంబడించొద్దు. సాధారణంగా మనిషి హ్యూమన్ సైకాలజీ ఏంటంటే, మనం సరి అయిన మార్గం ఏదో కనుగొని దాన్ని వెంబడించడానికి బదులుగా మనం ఎక్కువగా సునాయాసమైన స్థితిని కలిగి ఉండటానికి ఏం చేస్తాం? గుంపును వెంబడించడానికి ప్రయత్నం చేస్తాం. మన సైకాలజీ అది. ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడైనా ఒక వస్తువు కొనుక్కోవాలి అనుకున్నాం అనుకోండి, మన స్ట్రాటజీ ఏముంటుంది? గుంపు ఎక్కడికి ఎక్కువ వెళుతుందో అక్కడ మంచి వస్తువులు దొరుకుతాయి అనుకుంటాం. అందుకోసమే షాపింగ్ మాల్ బాగా క్లిక్ అయింది అనుకోండి, అక్కడ చెడ్డ వస్తువులైనా మంచి ధరకు అమ్ముడవుతూ ఉంటాయి. రెండవది, ఒక స్కూల్లో జాయిన్ చేయాలి మీ పిల్లల్ని, ఒక కాలేజీలో జాయిన్ చేయాలి మీ పిల్లల్ని, ఏం చూస్తారు? ఎక్కడ ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటే అది మంచి స్కూల్ అనే అభిప్రాయాన్ని మనం కలిగి ఉంటాం. వాస్తవం కాదు. అనుకుందాం, ఇంటర్మీడియట్ మంచి మార్కులతో పాస్ అయ్యావు, బీటెక్ కోసం ఎంసెట్, నీట్ అలాంటి ఏవో సంథింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసాం. తర్వాత మంచి సీట్ వచ్చింది. ఇప్పుడు ఏ గ్రూప్ తీసుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి నిలబడిన తర్వాత మళ్ళీ ఏమొస్తే, ఎవరు ఎక్కువగా ఏ గ్రూప్ తీసుకుంటున్నారో దాన్నే తీసుకోవడానికి ప్రేరేపించబడతాం. అందరూ ఇప్పుడు దేని వెనక పడుతున్నారు? కంప్యూటర్ సైన్స్ కదా. ఏది ట్రెండ్లో ఉంటే దాని వైపు మనిషి ఏం చేస్తూ ఉంటాడు? పరుగులు ఎత్తుతూ ఉంటాడు. ఎక్కడైనా చూడండి, ప్రతి విషయంలో కదా ఏముంటుంది? గుంపును వెంబడించటం. స్కూలే కాదు, ప్రొడక్ట్స్ కొనే షాపుల దగ్గరే కాదు, ఇంకా కొన్ని విషయాల్లో మనం ఈ పని చేస్తూ ఉంటాం. ఎక్కడెక్కడ చేస్తాం? ఇంకా అంటే మందిరం విషయంలో కూడా, దేవుని దగ్గర కూడా ఇదే ఫార్ములా పాటిస్తాం. ఏంటది? ఎక్కడికి ఎక్కువ మంది వెళితే అక్కడ దేవుడు గొప్పవాడు అన్నట్టు. ఇది లోకస్తుల్లో కూడా ఉంటుంది. తెలుసా మీకు? ఏదైనా పుణ్యక్షేత్రం ప్రాచుర్యంలోకి వచ్చిందనుకోండి, అక్కడికి మిగతా వాళ్ళు కూడా వెళ్ళడం ప్రారంభిస్తారు కదా. గుర్తించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మనం అందరి సైకాలజీ ఎట్లా అయిపోయిందంటే, ఎక్కడ మంది ఉంటే అది మంచిది అనే ఒక ఆలోచన మనకి పడిపోయింది. కానీ మనం దీన్ని మార్చుకోవాలి. దేవుని వాక్యం ఇది చెప్పట్లే. కొన్ని లేఖన భాగాలు మనం ధ్యానం చేసుకుంటే మన యొక్క ఆలోచన విధానం కొంత మార్పుకు గురవ్వచ్చు. ఒకసారి చూద్దాం రండి. బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని ఉదాహరణలు మీకు చూపిస్తాను. ఆ బైబిల్ గ్రంథం మనకేం చెప్తుంది అనే విషయాలు మనం చూస్తాం. ఒకసారి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక ఇన్సిడెంట్, ఆది కాండము 6వ అధ్యాయంలో మనకి దేవుడు ఒక పాఠాన్ని నేర్పించడానికి ఒక వ్యక్తిని పెట్టాడు. 6వ అధ్యాయంలో 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి కదా. ఈ మాట ఎందుకు చదివించానంటే, ఆ దినాల్లో ఉన్నటువంటి లోకం యొక్క పరిస్థితిని ఈ వచనం చెప్తుంది కదా. ఆ దినాల్లో మనుషులందరూ కూడా ఎట్లున్నారంటే చెడిపోయి ఉన్నారు. గుర్తించండి, మెజారిటీ ఆఫ్ పీపుల్, మనుషుల్లో చాలామంది ఇదే స్థితిలో ఉన్నారు. మీరు గమనించండి. కానీ 8వ వచనానికి వెళ్ళేసరికి ఒక మాట కనిపిస్తుంది అక్కడ. చూడండి, 6వ అధ్యాయం 8వ వచనం. అయితే లోకమంతా ఇలాంటి స్థితిలో ఉండగా, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడయ్యాడు అనే మాటను మనం అక్కడ చదువుతున్నాం. ఏం కనిపిస్తుంది మీకు ఇక్కడ?
నోవహు మనలాంటి ఆలోచన విధానం కలిగిన వాడు కాదు అని నాకు అర్థమవుతుంది. వాస్తవం కాదా? ఒకవేళ అలాంటోడైతే ఏం చేసేవాడు? మిగతా వాళ్ళ మార్గాన్నే వెంబడించేవాడు. కానీ ఈయన ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే, ఆ మార్గము సరియైనది కాదు. కాబట్టి మీరు నేను కూడా క్రౌడ్ను ఫాలో అయ్యే వాళ్ళంగా ఉండకూడదు. వాట్ ఈస్ ద రైట్ వే? ఏది సరియైన మార్గం? దాన్ని విచారించి దానిలో నడవడానికి మనం పూనుకోవాలి. చాలామంది ఈ విషయంలో తప్పిపోతూ ఉంటాం. క్రైస్తవులు కూడా క్రైస్తవ మార్గంలోనికి వచ్చిన తర్వాత కూడా ఇదే పద్ధతిని మనం అనుసరిస్తాం. ఎక్కడ మంది ఉంటే అక్కడికి మనం పరుగులెత్తుతూ ఉంటాం. ఇది మనం మానుకోవాల్సిన అతి శ్రేష్టమైన విషయం. గుర్తుపెట్టుకోండి. మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఎందుకు పదే పదే ఈ మాట చెప్తున్నా అంటే, ఇప్పుడు లోకమంతా ఇదే నడుస్తుంది. ఏదొకలాగా ప్రాచుర్యంలోకి వచ్చేస్తే చాలని నాలాంటి బోధకులు ప్రయత్నం చేస్తున్నా ఉన్నారు. అలా ప్రాచుర్యంలోకి వచ్చిన వాళ్ళే గొప్ప వాళ్ళు అనుకుని మీలాంటి విశ్వాసులు కూడా వాళ్ళ వెంట పడుతున్నారు. అందరూ కలిసి ఒక మోసమైనటువంటి చట్రంలోనికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళుతున్నాం మనం? విశాలమైన మార్గంలోనికి వెళ్ళిపోతున్నాం. గుర్తించండి. ఇక్కడ ఆ దినాలను ఒకసారి పరిశీలన చేసుకుంటే, ఆ దినాల్లో నోవహు వంశావళిని మీరు గమనిస్తే కనుక, నోవహుకు ముందు మనుషులు ఉన్నారా లేరా? ఉన్నారు కదా. వాళ్ళలో 2 జనరేషన్స్ మనకు కనిపిస్తాయి. ఒకటి కయీను జనరేషన్, రెండోది షేతు జనరేషన్. ఈ షేతు జనరేషన్లో నుండే ప్రార్థన చేయడం ప్రారంభమైందని వాక్యం చెప్తుంది. అయితే ఆ ప్రార్థన చేస్తూ షేతుకు ఎనోషుకు మహల్లేలు ఇలా కొద్దిమంది కనిపిస్తారు మనకు అక్కడ. చూడండి ఒకసారి. షేతు ఎనోషును కన్నాడు 6వ వచనంలో. 9వ వచనంలో ఎనోషు కేయినాను కన్నాడు. తర్వాత కేయినాను మహల్లేలును కన్నాడు. మహల్లేలు ఎరెదును కన్నాడు 15వ వచనంలో. తర్వాత 18వ వచనంలో ఎరెదు హనోకును కన్నాడు కదా. వీళ్ళందరి జీవితాలు మీరు చూస్తే కొంచెం ఇది ఒక రైచస్ పాత్ లాగా మనకు కనిపిస్తుంది. అంటే నీతి మార్గంలో నడుచుకునే వంశావళి ఇది. అందులోనే ఎవరు పుట్టారు? నోవహు. కానీ మీరు ఒకటి గమనించాలి ఇక్కడ. వీళ్ళందరి జీవిత దినాలను కనుక మీరు గమనిస్తే కనుక చాలా ఎక్కువ కాలం బ్రతికారు వీళ్ళు. ఇలా అంటారు, హనోకు బ్రతికే సమయానికి ఆదాము గారు కూడా ఉన్నాడంట. మనం చచ్చిపోయాడు అనుకుంటాం కానీ ఆదాము గారు ఉన్నారు హనోకు పుట్టేసరికి. ఈ లెక్కలన మీరు వీళ్ళ జనరేషన్లో లాస్ట్ వాడైనటువంటి ఎవరు? నోవహు. ఈ నోవహు దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ ముందున్న వాళ్ళు ఎవరు కనిపించట్లే మనకి. కనిపిస్తున్నారా? ఎవరైతే పేర్కొనబడ్డారో వాళ్ళు ఎవరు మీకు కనిపించట్లే. బహుశా నేను అనుకుంటాను వీళ్ళలో కొద్దిమంది చనిపోయి ఉండొచ్చు. హానోకు అయితే ఎత్తబడతా వచ్చాడు. హానోకు తర్వాత పెద్ద పేరుగాంచిన వాళ్ళు ఎవరు మనకు కనిపించరు. మీరు గమనించండి. మెతూషెల ఉంటాడు. మెతూషెల లెమెకును కన్నాడు. లెమెకు 82 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని. లెమెకు కుమారుడే నోవహు. కానీ మీరు గమనించండి ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంట. మెతూషెల 180 ఏండ్లు బ్రతికి లెమెకును కన్నాడు. మెతూషెల లెమెకును కనిన తర్వాత 782 ఏండ్లు బ్రతికాడు. ఇక్కడ మీరు గమనించండి. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని. ఇప్పుడు చెప్పండి, మెతూషెల లెమెకును కన్న తర్వాత లెమెకు 182 ఏండ్లు బ్రతికి. ఇప్పుడు చెప్పండి, మెతూషెల వయసు ఎంత ఉంటుంది నోవహు పుట్టేటప్పటికి? మ్యాథ్స్ లెక్కలు చెప్తున్నాయంటన్నా మాకు కష్టం అవుద్ది. అర్థమైంది మీకు? ఇక్కడ మెతూషెలకి నోవహు పుట్టే సమయానికి ఎంత వయసు ఉండొచ్చు? మీరు దీన్ని ఎలా తెలుసుకోవాలంటే చూడండి. ఇక్కడ మెతూషెల 182 ఏండ్లు బ్రతికి లెమెకును కన్నాడు కదా. లెమెకు ఎప్పుడు కన్నాడు నోవహును? 182 ఏండ్లు. ఆయన 187 ఏండ్లు, ఈయన 182. ఇప్పుడు చూడండి, 187 తర్వాత 182, ఈ రెండింటిని ప్లస్ చేయండి. ఎంత? 369 కదా. ఇప్పుడు 969 ఏండ్లు ఉన్నాయి కదా. 969లో ఉండి అది తీసేయండి. నోవహు పుట్టేసరికి వాళ్ళ తాతకి ఎంత వయసు అంటే 600 సంవత్సరాలు. ఇప్పుడు నోవహుకి పిల్లలు పుట్టే టైంకి, జలప్రలయం వచ్చే సమయానికి, ఈ మాటలు రాయబడే సమయానికి నోవహు వయసు ఎంతో తెలుసా? 500 ఏండ్లు. అందుకోసం నేను చెప్తున్నాను, వాళ్ళ తాతగారు అప్పటికి బతికలేడు. 500 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం చదువుతున్న 6వ అధ్యాయం ప్రారంభమైంది. 6వ అధ్యాయంలో రాయబడే సమయానికి ఎవరు లేరు? మెతూషెల లేడు. కానీ మిగతా జనరేషన్ అంతా కయీను సంతానం నుండే కాకుండా వీళ్ళకు కూడా అదర్ చిల్డ్రన్ పుట్టారు కదా. ఒక్కొక్కళ్ళే రాయబడతా వచ్చింది. ఇక్కడ మీరు గమనించండి. మీరు చూస్తే 5వ అధ్యాయం జాగ్రత్తగా గమనిస్తే మీకు ఒక్కొక్కళ్ళే రాయబడతా వచ్చింది. కానీ కుమారులను కుమార్తెలను కనెను అనే మాటలు మీరు చూస్తారు అక్కడ.
మరి మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళు కూడా చెడిపోతూ వచ్చారు. అందుకోసమే 6వ అధ్యాయం 2వ వచనంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము. ఇక్కడ దేవుని కుమారులు అంటే షేతు నుండి వచ్చిన జనరేషన్. నరుని కుమార్తెలు అంటే ఎవరు? కయ్యను నుండి వచ్చిన జనరేషన్. వీళ్ళు వాళ్ళతో మిక్సప్ అయిపోయి ఏమైపోతా వచ్చారు? వాళ్ళ చెడ్డ ప్రవర్తన అంతటిని తెచ్చేసుకున్నారు. అందుకోసమే కొంతమంది ప్రస్తావననే బైబిల్ చేస్తా వచ్చింది. ఈ మాటను అర్థం చేసుకోండి. టోటల్ జనరేషన్లో పుట్టిన వాళ్ళందరి గురించి రాయబడలే. అర్థం చేసుకోండి. దానికి ఒక చిన్న వాక్యం నేను చెప్తాను చూడండి. షేతును ఆదాము కనిన తర్వాత ఆదాముకి ఇంకా పిల్లలు పుట్టారు, తెలుసా మీకు? తర్వాత షేతు ఎనోషును కనెను. ఎనోషును కనిన తర్వాత షేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మరి కుమారులు కుమార్తెలు ఏమయ్యారు? అర్థమైందా మీకు? షేతు ఒక్కడి పేరే రాయబడతా వచ్చింది నీతిమంతుల విషయంలో, కానీ మిగతా కుమార్తెలు ఏమయ్యారు? ఇలా చూస్తే కనుక వాళ్ళందరూ కూడా ఎవరితో చెడిపోయారు? కయీను సంతతితో సాంగత్యం చేసి వాళ్ళు కూడా చెడిపోయిన వ్యక్తులుగా మనకు కనిపిస్తారు. వాళ్ళ నుండే నెఫీలులు పుట్టారు అని చెప్తారు. ఇలా చూస్తే లోకమంతా చెడిపోయి ఉంటుండగా ఈ వ్యక్తి ఒక్కడ మాత్రం ఎలా కనిపించాడు దేవుని దృష్టికి? నీతిమంతుడు, కృప పొందిన వాడు అయ్యాడు. ఈ మాటను గమనించు. ఎందుకు ఈ మాట ఇలా చెప్తున్నానంటే, వాళ్ళలో కూడా షేతు సంతానం నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు రైట్ పాత్ను ఎంచుకోలే. అదిగో వాడు చేస్తున్నాడు కదా, వాడు మనోడేగా, వాడు చేయగలేనిది నేను చేస్తే ఏమైంది అని చెప్పి ఏం చేస్తున్నాడు. అలా కొద్ది కొద్దిగా వాళ్ళకున్న నైతికతను వదులుకుంటూ వచ్చారు. వారు మోరల్గా చెడిపోతూ వచ్చారు. చెడ్డదాన్ని ఆశించి దాన్ని వెంబడించేటప్పుడు మనస్సాక్షి గద్దిస్తుంది. ఆ మనస్సాక్షి గద్దింపు స్వరాన్ని వాళ్ళు ఏం చేయట్లే? వినలే. పర్వాలేదులే, వాళ్ళు వెళ్ళగా లేనిది మనం వెళితే వచ్చిందేంటి అని ఏం చేస్తూ వచ్చారు? ఆ మార్గంలో వెళ్ళిపోతూ వచ్చారు. కానీ మనస్సాక్షి స్వరాన్ని వింటూ తద్వారా దేవునికి విధేయత చూపిస్తూ ఎవరు నమ్మకంగా ఉన్నారు ఈ విషయంలో? నోవహు గుర్తించారు. నోవహుకు దేవుని గురించి తెలుసు. ఎందుకంటే వాళ్ళ తాతల నుండి వాళ్ళందరూ కూడా ఒక జనరేషన్ నుండి ఇంకో జనరేషన్కి నిజమైన దేవుని గురించి చెప్తూ వచ్చారు. అందుకోసం ఆ దేవునికి విధేయతను చూపించాలని, ఆ దేవునికి నమ్మకంగా ఉండాలని పూనుకున్నాడు. కనుక అతడు నీతిమంతుడిగా ఎంచబడుతూ వచ్చాడు ఆ దినాల్లో. కాబట్టి మీరు నేను కూడా గమనించాలి. ఇక్కడ మనం ఒకవేళ క్రౌడ్ని వెంబడించే మనస్తత్వం కలిగి ఉంటే కనుక మనం ప్రత్యేకించుకునే స్వభావం నుండి దూరం అయిపోతాం. గుర్తించండి. ఇక్కడ వాళ్ళందరూ చెడిపోవడానికి, నోవహు పరిశుద్ధంగా జీవించడానికి కారణం ఒకటే, తాను ప్రత్యేకించుకున్నాడు. వీళ్ళు ఏమైపోయారు? మింగిలైపోతూ వచ్చారు. గుర్తుపెట్టుకోండి. దేవుని పరిశుద్ధ వాక్యంలో చాలా చోట్ల దేవుడు మనల్ని గద్దిస్తూ వచ్చాడు. ఏ విషయంలో అంటే, వారితో కలవద్దు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది కదా. గుర్తించండి. మీరు నేను ఎప్పుడైతే క్రౌడ్ని వెంబడిస్తామో ఆ క్రౌడ్తో కలిసిపోయి వాళ్ళ యొక్క చెడ్డ ప్రవర్తనను మనం ఏం చేస్తాము? తెచ్చేసుకుంటాం. గుర్తించి అలా అని చెప్పి మనం హిమాలయ పర్వతాలకు వెళ్ళి మునుల్లాగా బ్రతకాలనా? అది చెప్తున్నాడు దేవుడు. అర్థం చేసుకోండి. దీనికోసం ఒక 2 మాటలు వాడతారు ఇంగ్లీష్లో. ఐసోలేషన్, ఇన్సులేషన్ అంటారు. ఐసోలేషన్ అంటే ఏంటంటే, ఎవ్వరికి కనబడకుండా, ఎవరితో మాట్లాడకుండా వెళ్ళి హిమాలయాల్లో తపస్సు చేసుకోవడాన్ని ఐసోలేషన్ అంటారు. ఇన్సులేషన్ అంటే ఏంటంటే, ఈ ఇన్సులేషన్ అనే మాటని ఎక్కువగా ఎలక్ట్రికల్ వైర్స్ విషయంలో వాడతారు. ఇన్సులేషన్ మంచిగా ఉండే ఎలక్ట్రికల్ వైర్ని కొనుక్కోండి, మీ ఇంట్లో షార్ట్ సర్క్యూట్స్ అవ్వవు అని చెప్తారు కదా. ఇన్సులేషన్ అంటే ఏంటి? ఈ వైర్లో పవర్ ఉంది, కానీ నేను చేత్తో పట్టుకోగలిగా. కారణం ఏంటి? ఇన్సులేషన్ ఉంది దానిపైన. అర్థం చేసుకోండి కదా. ఏంటంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మనం ఒక స్వభావాన్ని నేర్చుకోవాలి. అదేంటంటే, మనుషుల్లో నుండి దూరంగా ఉండటానికి దేవుడు మనల్ని సృజించలే. మనం సాంఘిక జీవులం కాబట్టి సోషలిజం మన మనస్తత్వంలోనే ఉంటుంది. ఎవరైనా ఒకళ్ళు పక్కన ఉండకపోతే మనకు మనసు నెమ్మది ఉండదు. ఒంటరిగా ఎక్కువసేపు ఉండలేం మనం. గుర్తించండి. ముఖ్యంగా మన ఇండియా దేశంలో ఇంకా ఎక్కువ ఇది. అలా సోషల్ పీపుల్గా దేవుడు మనల్ని పుట్టించాడు. అందుకోసమే నరుడు తన దగ్గరికి వచ్చినటువంటి జంతుజాలాలన్నిటికీ పేర్లు పెట్టిన తర్వాత తనకు సాటి అయిన సహాయం లేదు అని గుర్తించాడు. ఎవరు? ఆదాం. ఎందుకంటే ఆయన సోషల్ యానిమల్, ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి వేరే వాటికి చక్కగా వాటితో సాంగత్యం చేయడానికి ఆడ మగ 2 ఉన్నాయి, కానీ నాకు ఎవరూ లేరు అని బాధపడ్డాడు. అప్పుడు ప్రభు ఏం చేశాడు? ఇది బాలేదు అని చెప్పి నరునికి సాటి అయిన సహాయాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు క్రమక్రమంగా విస్తరించడానికి దేవుడు ఒక ఏర్పాటును చేశాడు. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నిన్ను నన్ను
ఐసోలేషన్ చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. దేవుడు కూడా తాను తన ప్రజల మధ్యలో ఉండటానికి ఇష్టపడ్డాడు. పాత నిబంధనలోనైనా కొత్త నిబంధనలోనైనా. పాత నిబంధనలో ఆ విషయాన్ని ఎక్కడ చూస్తాం మనం అంటే, మోషే నాకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసి ఎక్కడ ఏమన్నాడు? పాళెము మధ్యలో ఏమన్నాడు. అంటే మన ప్రభు ఎక్కడ నివసిస్తాడు? ఆయన స్వరూపం మనకి ఇచ్చాడంటే అర్థం ఏంటో తెలుసా? ఈ రూపం కాదు, ఆయన స్వభావ లక్షణాలు మనకి ఇచ్చాడు. అందులో ఒక స్వభావ లక్షణం ఏంటంటే ఆయనకు కూడా మనుషులు కావాలి. అలాగే మనకు కూడా ఏం కావాలి? మనుషులు కావాలి కదా, గుర్తించండి. కాబట్టి ఐసోలేషన్ మంచి పద్ధతి కాదు. ఒకసారి అమెరికాలో చాలా స్వేచ్ఛ ఉన్న కారణం చేత మనుషులు చెడిపోతున్నారని ఒక తల్లి అనుకున్నదంట. స్వేచ్ఛ అక్కడ ఎక్కువ కదా, లిబరల్ కంట్రీ అది. లిబరల్ కంట్రీ అంటే పిల్లోడు ఏం చేసినా నేమ్ అనకూడదంట. ఒకవేళ పొరపాటు నువ్వు ఇండియాలో కొట్టినట్టు అక్కడ కొట్టావు అంటే నేను పోలీస్ స్టేషన్కి అప్పగిస్తారు, నేను జైల్లో పెట్టేస్తారంట. అంత లిబరల్ కంట్రీ. కాబట్టి పిల్లలు ఇష్టారాజ్యంగా బ్రతుకుతారు, చెడిపోతారు. అయితే మన ఇండియా దేశం నుండి వెళ్ళిన ఒక సహోదరి అనుకుందంట, నా పిల్లలు ఇలా పాడవడానికి వీల్లేదు, అందుకోసం ఒక మార్గాన్ని ఎంచుకుందంటే. ఏం మార్గం అంటే, ఇంటర్మీడియట్ వరకు వాడికి ఇంట్లోనే విద్యను అభ్యసింపజేసేలాగా ఒక ఎడ్యుకేషన్ మెథడ్ని కొనుక్కున్నదంట. సాఫ్ట్వేర్ ఏదో సంథింగ్ కొనుక్కుని ఇంట్లో నుండే ఏం చేస్తుంది? టీచ్ చేస్తుంది. 12వ తరగతి వరకు కట్టడి చేసింది. మంచిగా ఐసోలేషన్ చేసేసింది వాడిని. ఇంకా బయట ఎవరితోనూ మాట్లాడకూడదు, ఎవరితోనూ సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండకూడదు. అనుకున్నది నా కొడుకు వజ్రంలా పెరుగుతున్నాడు, అబ్బా నేను చేస్తున్న పని ఎంత గొప్పది అనుకున్నదంట. కానీ ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంతవరకు ఉందంటే 12th క్లాస్ వరకే. ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే ఇలా ఆన్లైన్లో ఇంట్లో ఉండి చదువుకోవడానికి వీలు లేదు. ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్కి ఎక్కడ పంపించాలి? బయటకు పంపించాలి. ఇక అప్పుడు తల్లడిల్లిపోయింది, ఇక చేసేది ఏమీ లేక గ్రాడ్యుయేషన్ అవసరం కాబట్టి పంపించింది బయటకి. వెళ్ళేటప్పుడు మంచి క్లీన్ జుట్టు, క్లీన్ షేవ్, చూస్తే ఇంత మంచోడు ఇంకెక్కడైనా దొరుకుతాడా అన్నట్టు ఉన్నాడు. వెళ్ళాడంట యూనివర్సిటీకి. వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత హోమ్ సిక్ హాలిడేస్కి వచ్చాడంట. వాడి రూపం మొత్తం మారిపోయిందంట, వాడి భాష మారిపోయిందంట, వాడి యొక్క వ్యవహారాలన్నీ మారిపోయినాయి. ఎన్నో చెడు అలవాట్లు తన లోపలికి వచ్చేసినాయి. తల్లి వాడిని చూసి చాలా బాధపడిందంట. ఎందుకు ఇలా జరిగింది? నేను ఇంతవరకు వీడిని ఎంతో చక్కగా కట్టడి చేసి పెంచానే, ఈ కొన్ని రోజుల్లోనే ఎలా మారిపోయాడు అంటే, వాడు బయటికి వెళ్ళగానే అసలు ప్రపంచం అంటే ఎదురా అనుకున్నాడంట. అర్థమైంది మీకు? ఇన్ని రోజులు ఐసోలేషన్ చేసినందుకు వాడికి ఒక్కసారి స్వేచ్ఛ వచ్చేసరికి మొత్తం అన్నిటిని ఏం చేశాడు? తన లోపలికి రానిచ్చాడు. ఆ తర్వాత తల్లి తన భావనలో, తన ఫీలింగ్స్లో అనుకున్నదంట, నేను ఐసోలేట్ చేసి నా కొడుకుని ఏం చేశా? తప్పు చేశా. కాబట్టి ఐసోలేషన్ ఎప్పుడు కూడా మంచిది కాదు. మనం ఏమవ్వాలి? ఇన్సులేట్ అవ్వాలి. ఇన్సులేట్ అంటే ఏంటంటే ఆ ప్రజల మధ్యలోనే ఉంటాం, కానీ ఆ ప్రభావం మన మీద ఉండదు. మనల్ని ఇన్సులేట్ చేసేది ఏంటండి? పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధ వాక్యమే. ఒకసారి బైబిల్ గ్రంథంలో 119వ కీర్తన 9వ వచనం చదవండి, 11వ వచనం చదవండి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటే చేతనే కదా. ఇప్పుడు 11వ వచనం చదవండి. చూసారు, ఈ రెండు మాటలు ఏం చెప్తున్నాయి మనకి? ఎవడి హృదయంలో వాక్యం ఉంటుందో వాడు ఏమవుతాడంటే ఇన్సులేట్ చేయబడతాడు. గుర్తించండి. పాప ప్రపంచం వాడి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించదు. గుర్తించండి. అన్లెస్ అండ్ అంటిల్ వాడికి వాడుగా దానికి చోటిస్తే తప్ప ఈ వాక్యం ఎప్పుడు కూడా రెసిస్ట్ చేస్తుంది. ఆత్మదేవుడు ఎప్పుడు రెసిస్ట్ చేస్తాడు ఆయనకు లోబడి ఉంటే. ఆత్మదేవుని పక్కన పెట్టి, వాక్యాన్ని పక్కన పెట్టి ఎప్పుడైతే మనం లోకంలోనికి వెళతామో అప్పుడే మనం ఈ ఇన్సులేషన్ కోల్పోతాం. కాబట్టి దీన్ని అర్థం చేసుకుందాం. ఆనాడు నోవహుకు ఐసోలేషన్ పద్ధతి లేదు. ఆయన కూడా అదే ప్రజల మధ్యలో ఉంటున్నాడు. వారి బాల్యం నుండి వారి ఊహలు చెడ్డవి అని ఎవరి గురించి అయితే రాయబడిందో అదే ప్రజల మధ్యలో నివసిస్తూ వాళ్ళకి సువార్త కూడా ప్రకటించాడు. ఎన్ని సంవత్సరాలండి? 120 సంవత్సరాలంట. వాడ కడుతూ 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే ఒక్కడు కూడా మార్పు చెందలే కదా. ఇన్ని సంవత్సరాలు తన జీవితంలో ఎన్నిసార్లు అటాక్స్ జరుగుంటాయి, వాళ్ళలాగా ఉండాలి అని మనసు ప్రేరేపించే పరిస్థితులు వస్తాయా రావా మనకి? ముఖ్యంగా పాపపు ప్రేరేపణ చాలా బలంగా ఉంటుంది, పరిశుద్ధ ప్రేరేపణ కంటే కూడా. వాస్తవం కాదా? మంచి దానికి మీరు ఎవరినన్నా నడిపించడానికి ప్రయత్నం చేయండి, చాలా కష్టం. నువ్వు ఒకసారి చేయాలి, 2 సార్లు చేయాలి, 3 సార్లు చేయాలి, 7 సార్లు చేసినా వస్తాడు రాడు తెలియదు. కానీ చెడ్డదానికి ప్రేరేపణ చేయి, నిమిషంలో నీ వెనకాలే ఉంటారు. మీరు గమనించండి. వాస్తవం కాదా? మందిరానికి రమ్మని అడుగు, ఒక యవనస్తుడిని రాడు. సినిమాకి వెళ్దాం రా అని అడుగు,
నీకంటే ముందు రెడీ అయ్యి కూర్చుంటాడు. ఇది సాధారణంగా ఉండేది. పాపంలో ఉండే మజా అట్లా చేస్తుంది మనిషిని కదా, గుర్తించండి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకుంటాం నోవహు జీవితం ద్వారా. నోవహు ఒక్కడే, లోకమంతా కొన్ని కోట్ల మంది కదా, వాళ్ళందరూ వెంబడిస్తున్న మార్గాన్ని వెంబడించే మనస్తత్వం కలిగి ఉంటే ఒకవేళ మనం కూడా చెడిపోయేవాళ్ళం. కానీ నోవహుకు అది లేదు. ఎందుకంటే తాను ప్రత్యేకపరుచుకుని తనకు ఒక దృష్టి ఉన్నది. నేను మందిని కాదు వెంబడించాల్సింది, ఎవరిని వెంబడించాలి? మార్గాన్ని వెంబడించాలి. రెండవదిగా చూసుకుందాం, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30-31 వచనాలు. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునను. ఇప్పుడు ఆ మాట, అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమనిరి. మీరు ఇక్కడ గమనించండి, ఇశ్రాయేలు ప్రజల్లోంచి 12 మందిని మోషే పంపించాడు ఎక్కడికి? వేగు చూడటానికి. 12 మందిలో ఇద్దరు ఒక సైడ్ ఉన్నారు, 10 మంది ఒక సైడ్ ఉన్నారు. ఇక్కడ మెజారిటీ ఎవరు? 10 మంది. మైనారిటీ ఎవరు? ఇద్దరు. గమనించండి, ఇక్కడ ఈ చాప్టర్ని మీరు పూర్తిగా చదివితే మీకు అర్థమవుతుంది ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎవరి పక్షం వహించారు? 10 మంది పక్షమే. ఎందుకంటే వాళ్ళకి మనలాంటి సైకాలజీ ఉంది. ఏంటది? ఎక్కువ మంది ఏం చెప్తే అదే సత్యం అన్నట్టు. కానీ నిజానికి సత్యం ఏది? వీళ్ళు చెప్పేదా వాళ్ళు చెప్పేదా? ఇద్దరు చెప్పిందే. ఇద్దరంటే ఆళ్ళు ఇళ్ళు చెప్పింది అంటారా? కాదు కదా. యెహోషువ కాలేబులు చెప్పింది సత్యం, కానీ దాన్ని ఎవ్వడూ ఇష్టపడట్లే. మీరు గమనించండి, లోకపు తీరు అట్లా ఉంటుంది. మన మధ్యలోనే అంతే. ఒక 10 మంది ఒక మాట చెప్పారనుకోండి, మనం కన్విన్స్ అయిపోతాం. కన్విన్స్ అయ్యి అది చెడ్డదైనా, అది అసత్యమైనా దానికి ఏం చేస్తాం? వాస్తవం కాదు. చాలాసార్లు మనం చూడకుండానే కొన్ని తీర్పులు తీరుస్తూ ఉంటాం. ఉదాహరణకు అనుకుందాం, నువ్వు వెళ్తున్నావు, రోడ్డు మీద వెళ్తా ఉంటే ఒక ఇద్దరు డాష్ ఇచ్చుకుని పడిపోయారు. పడిపోతే ఒక 10 మంది వచ్చి ఒకరిని సమర్థిస్తున్నారు, వీడేం తప్పు చేయలేదని. ఇంకొకటి వైపు ఒకళ్ళో ఇద్దరు ఉన్నారు. నువ్వు కూడా ఎవరి గుంపులో చేరుతావు తెలుసా? 10 మంది గుంపులో. నీకు తెలియదు విషయం, అయినా సరే నువ్వేం చేస్తావు? కళ్ళతో కట్టినట్లు దాన్ని వివరిస్తావు. ఎందుకని? వాళ్ళు చెప్పినవన్నీ వింటావు కదా, ఇన్ని వివరిస్తావు. నువ్వు చూడలేదు, అయినా సరే ఏం చేస్తావు? వివరిస్తావు. ఇది మన సైకాలజీ, గుర్తించండి. కానీ మనం అలా ఉండటానికి వీల్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ సత్యం వైపు ఇద్దరే ఉన్నారు, అసత్యం వైపు 10 మంది ఉన్నారు. ఆ 10 మంది వైపే 6 లక్షల కాల్బలం నిలిచింది, గుర్తుపెట్టుకోండి. ఒక్కడు కూడా యెహోషువ కాలేబు వైపు లేరు. వాళ్ళు బట్టలు చింపుకుని దేవుని పక్షంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ వైపు వచ్చిన వాళ్ళు ఒక్కడు కూడా లేడు. ఈ సత్యాన్ని అర్థం చేసుకోండి కదా. మనం ఏ గుంపులో ఉంటున్నాం కదా. మైనారిటీని తక్కువగా అంచనా వేయద్దు. ఎప్పుడు కూడా దేవుని లేఖనాలు చెప్తాయి, మెజారిటీ వైపు మనుషులు ఉన్నారు అంటే దాని వైపు కొంచెం ఆలోచించి అడుగులు వేయాలి. గుర్తించండి, ఈ ఉదాహరణలన్నీ మనకు చెప్తున్న సాక్ష్యం ఇది. అక్కడ మీరు గమనిస్తే, విశ్వాసం కలిగి ఆత్మీయ నేత్రాలతో చూస్తూ ఆ దేశాన్ని దేవుడు వాగ్దానం చేశాడు, అది మనకి ఇస్తాడు అని దృఢంగా చెప్తున్నారు వీళ్ళిద్దరూ. కానీ ఒక్కడు కూడా వీళ్ళ మాట వినట్లేదు. ఒకవైపు నుండి యథార్థంగానే చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చిన కాయలు, వాళ్ళు తీసుకొచ్చిన గెలలు, ద్రాక్ష గెలలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని చూసి మనుషులు నిజంగానే వాళ్ళ కళ్ళ ముందు కనిపించేది వాస్తవమే అని నమ్మేశారు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది అట్లా ఉంది, దానిలో కొంత వాస్తవం అన్నట్టు కనిపిస్తుంది. గుర్తించండి, మనం ఏ గుంపులో ఉంటాం. ఒకవేళ మనం ఆ సిచ్యువేషన్లో ఉంటే మనం కూడా, నేను అనుకుంటాను, నేను ఆ వాక్యం చదువుతున్నప్పుడు నేను కూడా ఆ 10 మందితోనే ఉండేవాడినేమో. ఎందుకని? వాళ్ళు చెప్పేది కన్విన్సింగ్గా ఉంది, అంతేనా? కన్విన్సింగ్గా ఉందా లేదా? వాళ్ళు మనకంటే బలవంతులు, మనం మిడతల్లా ఉన్నాం అని చెప్తున్నారు కదా. గుర్తించండి, ఇక్కడ వాళ్ళు అలా తప్పు చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఒకటే, వాళ్ళకి ఉన్న వ్యత్యాసం ఒకటే. ఏంటదంటే, వీళ్ళు తమ దేవుణ్ణి చూస్తూ ఆ రాజ్యాన్ని చూస్తున్నారు. ఎవరు? వీళ్ళిద్దరు. ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని ఆలోచిస్తూ, ఆ దేవుడు చేసిన కార్యాలు, ఐగుప్తు దేశం మొదలుకొని ఇప్పటి వరకు తమను నడిపించిన మార్గం అంతట్లో కూడా ఆ దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇదంతా దీన్ని కూడా మనకి ఇచ్చేస్తాడు అనుకుంటున్నాడు కాలేబు, దీన్ని కూడా మనకి ఇచ్చేస్తాడు అనుకుంటున్నాడు యెహోషువ. చక్కగా ధైర్యంతో చెప్తున్నారు. కానీ వీళ్ళు ఆ నేత్రాలతో చూడలే, వీళ్ళు వెలిచూపుతో చూశారు. అందుకోసం వాళ్ళ స్థితిని చూసుకుని వాళ్ళని చూసేసరికి వీళ్ళకి అధైర్యము, భయము ఇవన్నీ చోటు చేసుకున్నాయి. దాన్నే వెంబడిస్తూ మిగతా ప్రజలందరూ కూడా తప్పటడుగు వేశారు. కాబట్టి నేను ఈ సందర్భం ద్వారా నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా?
వెలిచూపుతో కాక మనం దేనితో జీవించాలంట? విశ్వాసంతో. 2 కొరింథీయులకు రాయబడిన పత్రిక 5:6 వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. వాళ్ళ సాక్ష్యం ఇది. ఎవరి సాక్ష్యం ఇది? అపోస్తలుడైన పౌలు సాక్ష్యం. ఏమంటున్నాడు? వెలిచూపు వలన కాక అంటే ఏంటి? వెలిచూపు అంటే బయటికి కనబడేదాన్ని చూసి మేము జీవించట్లే. మేము దేంతో జీవిస్తున్నాం? విశ్వాసంతో. మా ప్రభు మాట ఇచ్చాడు, దాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. మా నమ్మిక మా యందు కాదు, జరుగుతున్న పరిస్థితుల యందు కాదు. మా నమ్మిక ఎవరి యందు? మా దేవుని యందు. ఆయనకి ఇష్టమైతే. అక్కడ యెహోషువ కాలేబు కూడా అదే చెప్తారు 14వ అధ్యాయంలో. ఏమంటారంటే, ఓ మనుషులారా మీరు బాధపడొద్దని బట్టలు చింపుకుని ఒక మాట అంటాడు. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనలను చేర్చి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మనకి ఇస్తాడు. ఖచ్చితంగా మనం చేయవలసిందల్లా ఒక్కటే, ఆయన ఆనందింప చేయాలి. మనం ఏం చేయాలి? ఆయన ఆనందింపజేస్తే ఆయన తప్పకుండా తన వాగ్దానాల్ని నెరవేరుస్తాడు అని గట్టి నిశ్చయంతో చెప్తున్నారు. 3వ విషయానికి వెళదాం. 2 Chronicles chapter 18 verses from 5 to 7. ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి, నేను రామోత్గిలాది మీదకి యుద్ధమునకు పోవుదునా మానుదునా అని వారిని అడిగాను. అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి వారిని అప్పగించుచున్నాడని చెప్పిరి. అయితే యెహోషాపాతు, మనము అడిగి విచారణ చేయుటకే వీరు తప్ప యెహోవా ప్రవక్తల్లో ఒకడైనను ఇచ్చట్లేడా అని అడుగుగా, ఇశ్రాయేలు రాజు, యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మికాయా అని ఒకడు ఇచ్చట ఉన్నాడు. ఈ మాట గమనించండి. ఇక్కడ 2 గ్రూపులు కనిపిస్తున్నాయి మనకి. ఒక గ్రూప్లో ఎంతమంది ఉన్నారు? 400 మంది ప్రవక్తలు. ఇంకో గ్రూప్లో ఒకడే. గమనించండి, ఇక్కడ 400 మంది ప్రవక్తలు ఎవరి నామంలో ప్రవచిస్తున్నారు? వాళ్ళు కూడా యెహోవా నామంలోనే. బయలు ప్రవక్తలు అనుకోవద్దు మీరు. వాళ్ళు నిజానికి బయలు ప్రవక్తలే అయినప్పటికీ కూడా వాళ్ళు పిలువబడేది ఏ నామంలో? యెహోవా నామంలోనే. మీరు అర్థం చేసుకోండి. యెహోషాపాతు ఆత్మ వివేచన కలిగిన వాడు కాబట్టి అతడు వివేచించగలిగాడు. అందుకోసం అంటున్నాడు, ఇక్కడ యెహోవా ప్రవక్తలు ఒకడైనా లేడా అని అడుగుతున్నాడు. ఇక్కడ ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 400 మంది ఒకవైపు ఉంటే ఒక్కడు ఒకవైపు ఉన్నాడు. బహుశా నేను అనుకుంటున్నాను, అక్కడ ఆ సభలో నిలుచున్న వారందరూ కూడా ఎవరి వైపు ఉన్నారు? మికాయా వైపు ఒక్కడు కూడా ఉండు. ఎవరి వైపు ఉన్నారు? ఒకే ఒక మాట చెప్తున్నారు వాళ్ళు, రాజా రామోత్గిలాది మీదకి పోయి నువ్వు విజయం సాధించుదువుగాక కదా. మికాయా సత్యాన్ని చెప్తే ఒకడు సిద్కియా అనే ఒకడు వచ్చి ఏం చేశాడు తెలుసా ఆయనకి? ఒకసారి చూడండి 10వ వచనం. అప్పుడు కెనాయానా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి, సిరియనులు నిర్మూలమగు వరకు వీటితో వారిని నీవు పొడిచెదవని యెహోవా సెలవిచ్చుచున్నాడని ప్రకటించాను. చూడండి కదా 23వ వచనం ఇప్పుడు చదవండి. అప్పుడు కెనాయానా కుమారుడైన సిద్కియా దగ్గరకు వచ్చి మికాయాను చెంప మీద కొట్టి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ మార్గంలో పోయినా నేను. చూసారా? ఏ ఆత్మ అంట? యెహోవా ఆత్మ. ఈ మాట గమనించండి. అంటే ఇప్పుడు వాళ్ళు నడిపిస్తున్న ఆత్మ ఏ ఆత్మని వాళ్ళు నమ్ముతున్నారు? యెహోవా ఆత్మ. ఇప్పుడు ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు, వాళ్ళని వెంబడించే జనులు కూడా ఎక్కడున్నారు? అబద్ధంలోనే ఉన్నారు. వాళ్ళందరూ అబద్ధాన్ని నమ్ముతున్నారు, రాజుతో సహా. అబద్ధాన్ని నమ్మేటట్టు ఆత్మ వాళ్ళని మోసగించాడు. అక్కడ జరిగింది అదే. ఈ రోజున కూడా ఇది జరుగుతుంది. ఈ మాట గమనించండి. ఈ రోజు కూడా ఇది జరుగుతుంది. కాబట్టి మన జీవితంలో మనం ఈ విషయాన్ని నేర్చుకుంటాం. కాబట్టి గుర్తించండి, మనం ఇక్కడ ఒక సత్యాన్ని అర్థం చేసుకుంటాం. ఏంటది అంటే, మెజారిటీ పీపుల్ ఎవరితో ఉన్నారు అంటే సిద్కియా అతని పక్షపు వారైన 400 మంది ప్రవక్తలతో. ఈ రోజున కూడా నువ్వు సంఘానికి వెళ్ళాలంటే ఏ సంఘానికి వెళ్ళడానికి ఇష్టపడతావు? ఈ రోజుల్లో ఒక 100-200 మందిని సంపాదించడం వరకు కష్టపడాలంట. ఆ తర్వాత ఆటోమేటిక్గా అదే ఏమవుద్దంట తెలుసా మీకు? ఈ 200 మందిని చూసి ఇంకో 200 మంది పోగొడిపోతారంట. ఈ 400 మందిని చూసి ఇంకో 400 మంది, ఈ 800 మందిని చూసి ఇంకొక 800 మంది. మనిషి కన్సెప్షన్ అట్లా ఉంటుంది. కాబట్టి మనం అలా ఉంటే కనుక మనం అజ్ఞానులమే. వాస్తవమా కాదా? గుర్తించండి. ఒకవేళ ఇదే ఆలోచన పరంగా నువ్వు నేను ఉంటే కనుక అబద్ధపు ఆత్మను మనం నమ్ముతున్నట్టు. దాన్ని అబద్ధపు ఆత్మ. గుర్తించు. మెజారిటీ జరిగించే దాని వైపు చూడొద్దు. గుర్తుపెట్టుకో. నీ ప్రభు మెజారిటీ వైపు ఉండడు. ఎవరి వైపు ఉంటాడు? ఇప్పుడు రండి మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఇప్పుడు బాగా అర్థం అవుద్ది మనకి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 చదవండి. ఇప్పుడు
ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము ఆ, వెడల్పును, విశాలమునై ఉన్నది, ఆ, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. అనేకులు, ఈ మాటను గమనించండి, అనేకులు. జీవమునకు పో ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. గమనించండి, కొందరు, అనేకులు. ఏ గుంపులో మనం ఉంటాం? మెజారిటీని వెంబడించాలని ఆశ ఉంటే నువ్వు అనేకులు గుంపులో ఉండటానికి ఇష్టపడతావు. గుర్తుపెట్టుకో, యూ విల్ ఫాలో ద క్రౌడ్ ఓన్లీ, నాట్ ద రైట్ వే. గుర్తుపెట్టుకో. అందుకోసమే మనుషుని ఎదుట తనకు మంచిదిగా కనబడే మార్గం కలదు, అయితే అది తుదకు మరణమునకు త్రోవ తీయును అని రాయబడుతూ ఉంది సామెతల గ్రంథంలో. మనిషి తన ఏర్పాటు చేసుకునే మార్గాన్ని ఎట్లా ఏర్పాటు చేసుకున్నా అంటే ఇలా మెజారిటీ ఉన్న వ్యక్తుల విషయంలో ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఇదివరకు కూడా చెప్పేవాడిని కదా, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఆ మందిరంలో నేను సేవ తర్ఫీదును పొందేటప్పుడు నాకు సంత చేసుకుని రమ్మని సంచి ఇచ్చారు. ఫస్ట్ నా పని అది, సువార్త ప్రకటించడం కాదు. మందిరంలో కావాల్సిన వస్తువులన్నీ ఏం చేసుకురావాలి, నేను సంత చేసుకుని రావాలి. అప్పుడప్పుడు మటన్ కూడా తీసుకురమ్మనేవాళ్ళు. సండే వచ్చిన ప్రీచర్కి వడ్డించాలి కదా, దానికోసం శనివారమే మేము తీసుకుని రావాలి. ఆ టైంలో నాకు మటన్ అస్సలు తెలియదు. మటన్ అంటే నాకు ఇష్టం ఉండదు, ఎక్కువ తిన్నాను, అస్సలు తెలియదు. ఆంధ్ర నుండి వచ్చే కొత్తలో. అప్పుడు నా సైకాలజీ ఏంటో తెలుసా? బిహెచ్ఎల్లో 4 షాపులు ఉండే, కీర్తి మహల్ సెంటర్లో. ఆ 4 షాపుల్లో ఎక్కడ ఎక్కువ మంది నిలబడితే అక్కడికి వెళ్ళి తెచ్చేవాడిని. నేను కూడా అదే ఫాలో అయ్యా. కాబట్టి గుర్తిస్తాం, మ్యాక్సిమం మన జీవితాలు ఇట్లే ఉంటాయి. కాబట్టి ఈ కన్సెప్షన్ మనం మార్చుకోవాలి. ఇది చాలా చెడ్డ ఆలోచన విధానం, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అలా ఆలోచన విధానంలో నువ్వు నేను కనుక ఉంటే మనం విశాల మార్గంలో ప్రవేశించేవారుగా ఉంటాం. ఎందుకంటే ఆ దారి వెడల్పును కదా. ఎందుకు అనేకులు ప్రవేశిస్తున్నారు, ఎందుకు అక్కడికి అనేకులు వెళుతున్నారు అంటే వాళ్ళకి అంతా ఈజీగా ఉంది. నువ్వు ఏం చేసినా పర్వాలేదు, వచ్చి మాతో జాయిన్ అవ్వు, నువ్వు శరీరాన్ని ఉద్రేకపరుచుకో, నువ్వు చక్కగా లోకంకు సంబంధించిన విషయాలన్నీ మేము పెడతాము, లోకాన్ని ఎట్లా ఆనందింపజేయాలో మాకు తెలుసు, ఆ పద్ధతులన్నీ మేము అరేంజ్ చేస్తాము, రా నువ్వు వచ్చి ఆ పద్ధతుల్లో ఆనందించి వెళ్ళిపో అని చెప్తా ఉంటే హ్యాపీగా ఉండి మనిషి ఏం చేస్తున్నాడు, ఆ మార్గంలో పోతున్నాడు. అది విశాల మార్గం. ఇరుకు మార్గం ఏం చేస్తుంటే మనిషిని క్రమపరుస్తుంది. ఇష్టం వచ్చినట్టు నడవడానికి వీల్లేదు. అక్కడ దేవుని ఆజ్ఞల మార్గం, ఆ వలయం అతన్ని ఏం చేస్తుంది, క్రమపరుస్తుంది. దానికోసం మనుషులకు అది ఇష్టం ఉండదు. ఇప్పుడు మీ ఇంట్లో ఉదాహరణకు అనుకుందాం, మీ ఇంట్లో ప్రతిరోజు ఉదయకాలం లేవగానే కుటుంబ ప్రార్థన, తర్వాత మీ పనులు మీరు క్రమంగా చేసుకుంటూ మళ్ళీ రాత్రి కుటుంబ ప్రార్థన, ఎప్పుడైనా ఖాళీ దొరికితే ప్రభు విషయాల్లో ఎవరికైనా సువార్త చెప్పడమో అట్లా ఇట్లా అంత చాలా చక్కగా ఒక డిజైన్ చేసుకున్నారనుకోండి, మీ ఇంటికి వచ్చిన బంధువులకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. మీరు గమనించండి, చాలా అసౌకర్యంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే నేను వెళ్ళి వస్తానులే అంటారు రెండో రోజే. అదే నువ్వు కుటుంబ ప్రార్థన లేదు, నీ ఇష్టం వచ్చినప్పుడు లెగొచ్చు, నీ ఇష్టం వచ్చినప్పుడు ఏదైనా చేయొచ్చు, నీకు ఇష్టం వచ్చినట్టు విందులు వినోదాలు, మంచి పెద్ద టీవీ పెట్టుకుని దాంట్లో సినిమాలు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆట మార్చి ఆట ఆడుతూనే ఉంది. అప్పుడు వచ్చిన వాళ్ళు ఏమంటారంటే, బావా మీ ఇంటికి వస్తే తెలియని ఆనందం, అక్క వదిన మీ ఇంటికి వస్తే తెలియని ఆనందం, మీ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాలంటే చాలా బాధ కలుగుతుంది అంట. అప్పుడు నువ్వేమనుకుంటావు అంటే, అబ్బా నేను ఎంత మంచోడిని, ఎంత మంచిదాన్ని అని అచ్చయ్య పడిపోతావు అంటావు. కానీ నువ్వు దేవునికి విరోధమైన మార్గంలో ఉన్నావు, విశాల మార్గంలో ఉండి నిన్ను వెంబడించేటట్లు అనేక మందిని చేసుకుంటున్నావు అనే సత్యం నీకు తెలియదు. గుర్తించు, ఇవి ప్రాక్టికల్ విషయాలు మీ జీవితాల్లో మీరు అనుభవిస్తారు. మీ ఇంటికి వచ్చిన వాళ్ళు పాపములో ఆనందిస్తూ ఉంటే నువ్వే మార్గంలో ఉన్నట్టు, విశాల మార్గంలో ఉన్నట్టు. నీ ఇంటికి వచ్చిన వ్యక్తి అతడు పాప జీవితంలో ఉండి నీ ఇంటికి రాగానే అయితే అతడు దిద్దపట్టమో లేదా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టడమో చేస్తే అప్పుడు నువ్వు దేవుని మార్గంలో ఉన్నట్టు. గుర్తుపెట్టుకో, అర్థమైందండి? అయితే ఏమవ్వాలా, దిద్దుబాటు గురవ్వాలి, లేదంటే ఏం చేయాలి, విడిచిపెట్టాలి. అంతే. యేసయ్య దగ్గరికి వచ్చే నిజమైన వ్యక్తి, నిజమైన కార్యం జరిగితే ఈ 2 కార్యాల్లో ఏదో ఒకటి జరుగుద్ది వాళ్ళు. అయితే దిద్దుబాటు గురవుతాడు, లేదా అబ్బో ఇది చాలా కష్టంగా ఉందని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అది కరెక్ట్, గుర్తుపెట్టుకోండి. అంతేగాని మందిని వెంబడించొద్దు. డోంట్ ఫాలో ద క్రౌడ్ బట్ ఫాలో ద రైట్ వే. బైబిల్ గ్రంథం ఒక మాట చెప్తుంది, ఒకసారి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 6:16.
పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగు. అది మేలు కలుగు మార్గం ఏది అని కనుగొని అందులో నడుచుకోండి, అప్పుడు మీకేం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. గుర్తించండి, ఈ నెమ్మది మానసికమైన సంతోషం కాదు. ఒక సినిమా చూస్తేనో, ఒక నీ మనసులో ఉన్నటువంటి కోరికను తీర్చుకుంటేనో వచ్చే తాత్కాలికమైన ఉల్లాసం కాదు ఇది. ఇది ఆత్మీయ ఉజ్జీవానికి సంబంధించిన విషయం, గుర్తుపెట్టుకో. కాబట్టి ఇలాంటి స్థితి కనుక నీ జీవితంలో ఉంటే నువ్వు బాగుపడతావు, నీకు నెమ్మది కలుగుతుంది. ఆ నెమ్మది దేవుడిచ్చే నెమ్మది, ఆ దైవికమైన సమాధానంతో నింపబడతావు. లేదు, పాపంలో ఆనందిస్తూ నీ వెంట కొద్ది మందిని లాక్కు వెళుతూ ఉంటే గనక బహుశా నేను అనుకుంటాను అది నువ్వు ఇరుకు మార్గంలో కాక విశాల మార్గంలో నడుస్తున్నావని అర్థం. గమనించండి, యేసు ప్రభువును వెంబడించేటప్పుడు పేతురును వెంబడించిన వాళ్ళు ఎవరూ లేరు, ఉన్నారా? యేసు ప్రభువును వెంబడిస్తున్నంత వరకు కూడా పేతురుని ఎవరు వెంబడించలే. యేసు ప్రభువు నుండి వెనక్కి తిరిగాడు. ఎప్పుడు? యేసు ప్రభు చనిపోయిన తర్వాత నేను చేపలు పట్టబోదును హో అన్నాడు. ఒక్క మాటకి ఏమైంది? 6 ఆయన పీచెముడ్డు అనగానే వాళ్ళు కూడా పీచెముడ్డు అన్నారు. 6 వెంబడించారు. మీరు గమనించండి, ఈ మాటను అర్థం చేసుకోండి. యేసయ్యను వెంబడించేటప్పుడు ఒక్కడిని కూడా తీసుకురాలే పేతురు. తీసుకొచ్చాడా? ఎక్కడన్నా ఉందా? లేదు. కానీ తీసుకుపోయేటప్పుడు మాత్రం ప్రభావం, ఇరుకు మార్గపు ప్రభావం ఎట్లుంటుంది, విశాల మార్గపు ప్రభావం ఎట్లుంటుందో అర్థం చేసుకో. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి నీకే కష్టమైతే నువ్వేమని తీసుకొస్తావు? చాలా కష్టం. కానీ విశాల మార్గం, అరే అక్కడ డ్యాన్సులు జరుగుతాయంటారా, ఏం ఆనందం ఉంటుందంటే అబ్బా అది యెహోవా ఆత్మ ఆనందం అంటారు. వట్టిది అది శరీరాన్ని ఉద్రేకపరిచే డ్యాన్సులు వేస్తున్నారు అక్కడ, అర్థం కావట్లే. సినిమాకు బదులు సబ్స్టిట్యూట్ ఇది అయిందంతే ఈ రోజుల్లో. కొద్దిమంది కావట్లేదా? సినిమాలో గంతులు వేయచ్చు, ఇష్టం వచ్చినట్టు అరవచ్చు, కేకలు వేయచ్చు, ఏలలు కొట్టవచ్చు, అన్నీ చేయొచ్చు. ఇప్పుడు దేవుడి సన్నిధిలో జరుగుతున్నాయి లేదా? దాన్ని ఎంతోమంది ఇష్టపడతారు. మీరు గమనించండి, ఎందుకంటే అక్కడ అద్దు ఆపు లేదు. యెహోవా ఆత్మ సమాధానమును కలుగు చేసే ఆత్మ, అల్లరికి కర్త కాని ఆత్మ. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? అల్లరి. నువ్వేమో సమర్థించుకుంటావు, అందరూ వెళ్ళట్లేదా? వాస్తవం కాదా? విశాల మార్గంలో నడుస్తున్నప్పుడు శరీర ఉద్రేకం బాగా వస్తుంది, శరీరానికి కావలసినవన్నీ బాగా అందుతాయి, ఎందుకంటే సాతానుడు వాటిని మనకిస్తాడు, గుర్తించు. కానీ ఆత్మదేవుడు శరీరాన్ని క్షీణపరిచి ఆత్మను ఉజ్జీవింప చేస్తాడు. శరీరానికి ఆత్మ కలిగే ఆ యుద్ధంలో ఆత్మను విజయ తీరాలకు నడిపిస్తాడు ఆత్మదేవుడు, గుర్తించు. ఈ మోసంలో కనుక నువ్వు ఉంటే డోంట్ ఫాలో ద క్రౌడ్, గుర్తించు. ఫాలో ద రైట్ వే. ఎవరు రైట్ వే? హూ ఇస్ ద రైట్ వే? బైబిల్ ప్రకారం యేసయ్యే నేనే మార్గము అన్నాడు కదా, గుర్తించండి. హూ ఇస్ ద రైట్ వే? జీసస్ ఇస్ ద రైట్ వే. అందుకోసమే ఫాలో జీసస్, నాట్ ద క్రౌడ్, గుర్తించండి. ఇప్పుడు ఫాలో ద పాత్ అంటే దాని అర్థం పాత్ దగ్గర ఏం పెట్టుకోవాలి మనం? ఫాలో ద జీసస్. యేసయ్యని వెంబడించు. ఏ పాస్టర్ని వెంబడించొద్దు, ఏ వర్షిప్ లీడర్ని వెంబడించొద్దు, ఏ వ్యక్తిని వెంబడించొద్దు, ఎందుకంటే వాళ్ళందరూ అసంపూర్ణులు నాతో సహా. బట్ ఓన్లీ వన్ ఈజ్ పర్ఫెక్ట్, దట్ ఈజ్ జీసస్. యేసు ప్రభు మాత్రమే పర్ఫెక్ట్. ఆయన్ని మనం ఏం చేయాలి? వెంబడించాలి. గుర్తించండి, ఇక్కడ 2 విషయాలు నేను చెప్తాను. ఆ మాట నేను చదువుతున్నప్పుడు 2 విషయాలు నా మనసులోకి వచ్చినాయి. ఫాలో ద పాత్ బట్ డోంట్ క్రౌడ్. క్రౌడ్ని ఫాలో చేయొద్దు, బట్ పాత్ని ఫాలో చేయండి అన్నప్పుడు పాత్ దగ్గర యేసు ప్రభు. మరి క్రౌడ్ అంటే ఎవరు అంటే లోకం. ఒక అర్థం ఏంటి? లోకం. లోకాన్ని వెంబడించొద్దు, యేసయ్యను వెంబడించు. ఇది అన్యులకు దేవుడిస్తున్న పిలుపు. లోకం నుండి మళ్ళుకుని యేసు ప్రభు వైపు తిరిగితే ఆ వ్యక్తికి ఏం కలుగుతుంది? రక్షణ. యేసయ్య నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడు అని పిలుపిస్తున్నాడు. ఆ మార్గంలో ప్రవేశిస్తే నీకు వచ్చే గమ్యం మంచిది. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టి అన్య విగ్రహాలను ఆరాధిస్తూ ఉంటే వ్యభిచారులారా అని సంబోధించాడు. మీరు ఇర్మియా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథంలో మీరు చదివితే చాలా హార్లాటరీ లాంగ్వేజ్ ఉంటుంది. దాన్ని అన్యులు ఇప్పుడు ఎత్తి చూపించి మీ దేవుడు ఎలాంటోడు అని చెప్తారు ఆ పదాలను తీసుకుని. దేవుడు అలాంటోడు కాదు, మనుషులు చేసిన అతిక్రమాలని ఖండిస్తూ దేవుడు ఆ మాటలు రాయించాడు. వాళ్ళకి అది అర్థం కాదు, మనమైనా అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఆ హార్లాటరీ లాంగ్వేజ్ను ఉపయోగించి చాలా దారుణంగా ఖండించాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆ పదాలు వాడలేదు. కానీ ఒక భక్తుడు మాత్రం చాలా కష్టమైన పదాన్ని వాడాడు. ఒకసారి చదువుదామా? 4:4 యాకోబు పత్రిక. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా?
ఇక్కడ మళ్ళీ కొత్త నిబంధన క్రైస్తవులకు దేవుడు చెప్తున్న మాట, వ్యభిచారిణులారా. ఎందుకు అన్నాడు చెప్పండి? కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత అంతగా వెళ్ళి మళ్ళీ అన్య విగ్రహాలను పూజించే స్థితి ఉండదు. కానీ మనం చేసే తప్పేంటి? లోకాన్ని స్నేహించటం. లోకము అన్న దగ్గర క్రౌడ్ అని పెట్టుకోండి. క్రౌడ్ పుల్లింగ్ ఎక్కువగా జరుగుతుంది ఈ రోజుల్లో. ఆ క్రౌడ్ పుల్లింగ్ భ్రమలో పడి నువ్వు కూడా ఏం చేస్తున్నావు? వెళ్ళిపోతున్నావు. కాబట్టి లోక స్నేహాన్ని పక్కన పెట్టి దేవునితో స్నేహాన్ని గడపడానికి మనం ప్రయత్నం చేస్తాం. మనం ఈ సత్యాన్ని నేర్చుకుందాం. కాబట్టి ఈరోజు మనం హృదయంలోనికి వెళ్ళాల్సిన ఒకే ఒక మాట, అదేంటంటే యేసయ్యను వెంబడించు, మందిని వెంబడించొద్దు. గుర్తించు, నిజమైన మార్గం సత్య మార్గాన్ని వెంబడించు, మందిని వెంబడించొద్దు.